శాస్త్రులు పరిశీలనే మత నాయకులతో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఆరాధన అనే సందర్భాన్ని ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శాస్త్రులు పరిశీలు అనే మత నాయకులతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఆరాధన అనే సందర్భాన్ని బట్టి ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదవవలసిందిగా కోరుచున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం అండి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇది వ్యర్థమైనటువంటి ఆరాధన. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలకించండి, ఆలోచన చేయండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సహోదరులు నారాయణరావు గారు చదివి వినిపించారు లేఖన భాగం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని నాకు ఆశ. నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడడానికి సిద్ధపడతాను. నేను చెప్పేటప్పుడు కాస్త మీకు బాధ అనిపించవచ్చు, కాస్త కోపం కూడా రావచ్చు. అయినప్పటికీ సరే ఇవి దేవుని మాటలుగా పరిగణించి దేవుని సన్నిధిలో నేనున్నానని, దేవుని సన్నిధిలో నేను గడగడ వణకాలని ఆలోచన మేరకు ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ మీరు ఆలోచించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఇక్కడ ఆరాధన గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శాస్త్రులు పరిశీలనే యోధా మత నాయకులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆరాధనను ప్రస్తావించి యేసుక్రీస్తే మాట్లాడాడు. ఎవరితో అంటే యోధా మత నాయకులతో, పెద్దలతో. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోధా మత నాయకులతో, పెద్దలతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వేషధారులారా. ఏమంటున్నాడు? వేషధారులారా. కనుక వేషధారణతో చేసే ఆరాధన దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన కాదు అని మీరు గ్రహించాలి. మొట్టమొదటి సంగతి, ఈరోజు చాలా మంది వేషధారణ వలన ఆరాధన చేస్తూ ఉన్నారు తండ్రి అయినటువంటి దేవుడికి. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోధా మత నాయకులతో మాట్లాడుతున్నాడు, వేషధారులారా. వేషం అంటే తెలుసా మీకు? వేషము అంటే అర్థము ముసుగు. అంటే బయటకు కనబడేది ఒక రూపము, లోపల నివాసం చేసేది మరొక రూపం. దానినే ఏమన్నారంటే వేషము. ఇప్పుడు సినీ హీరోలు నటిస్తూ ఉన్నారు, వేషం వేస్తారు ఆ పాత్రకు తగ్గట్టుగా. హరిశ్చంద్రుడు ఆ పాత్రకు తగినట్టుగా. చాలా నాటకాలు చూసాం, చాలా వ్యాసాలు చూసాం. అయితే నేను లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి వేషధారణ గురించి నేను చెప్పడం లేదు. కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో, ఒక క్రైస్తవ క్రీస్తు సంఘములో చాలా మంది వేషధారణ వలన తండ్రి అయినటువంటి దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక వేషధారణ వలన చేసే ఆరాధన అది దేవుడికి అంగీకారమైనటువంటి ఆరాధన కాదు. ఉదాహరణకి ఒక మాట చెబుతాను. వేషధారణ అంటే, బండితో వెళ్తున్నాను, దూరం నుంచి పాస్టర్ గారు వందనాలు అన్నారు. వందనాలండి అన్నాను. చేతిలో చుట్ట ఉండడం నేను చూశాను. నేను చూశాననే సంగతి అతని వ్యక్తి గ్రహించడం లేదు, చూడలేదనుకున్నాడు. వెంటనే కిటికీ మీద పెట్టేసి వెంటనే మందిరంలోనికి వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దాన్ని ఏమన్నారు? వేషధారణ. అంటే ఒక మనిషి తోటి మనిషిని మనోనేత్రాలను, గుడ్డితనాన్ని కొడుకు చేసి కప్పేయవచ్చు. కానీ నీకు జన్మని, నీకు జీవితాన్ని ప్రసాదించినటువంటి ఆ తండ్రి కళ్ళు కప్పలేవడానికి మానవుడి మనోనేత్రాలు సరిపోవు. కనుక ఆరాధన చేయడానికి వచ్చినటువంటి వ్యక్తికి
విడిచిపెట్టవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము వేషధారణ. ఈ వేషధారణతో చాలా మంది తండ్రి అయినటువంటి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. అటువంటి వారు ఆరాధనకు పాత్రులు కారు. పాత్రులు కారంటే ఒక విషయంలో చెప్పాలంటే యోగ్యులు కారు. రెండవదిగా సహోదరుడు చదివినటువంటి లేఖన భాగంలో వారు వేషధారణ వల్ల దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే పెదవులతో దేవుణ్ణి గణపరుస్తున్నారు, కానీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉన్నది. దేనితో కనపరుస్తున్నారంటే పెదవులతో కనపరుస్తూ ఉన్నారు, కానీ హృదయం మాత్రం దేవుడికి చాలా దూరంగా ఉంది. ఈ పెదవులతో గణపరిచే ఆరాధన దేవుడికి అంగీకారమైనటువంటి ఆరాధన కాదు అని మీరు రెండవ విషయాన్ని గమనించాలి. అయ్యా, మీకు అర్థమవుతున్నాయా నా మాట? తెలుగులోనే చెప్తున్నాను. వేషధారణతో చేసే ఆరాధన దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన కాదని మొట్టమొదటిగా గ్రహించాలి. రెండవదిగా పెదవులతో దేవుడిని గణపరిచే ఆరాధన దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన కాదని గ్రహించాలి. దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలంటే హృదయము యొక్క, మనస్సు యొక్క, మనస్సాక్షి యొక్క ఆ ఆత్మలో భాగాలు కలిగి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తే అది ఆరాధన చేసినట్టుగా అవుతుంది. కనుక మీ పెదవులతో దేవుణ్ణి కనపరుస్తున్నారు చాలా మంది. పెదవులతో దేవుణ్ణి కనపరచడం అంటే ఏంటో తెలుసా? యెహోవా నీకే స్తోత్రము, దేవా నీకే వందనము, దేవా నీకే స్తుతులు స్తోత్రములు అని పెదవులతో కనపరుస్తున్నారు. అంటే హృదయం అయితే మాత్రం ఎవరికి దూరంగా ఉందంటే దేవునికి దూరంగా ఉంది. అంటే నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి, కానీ హృదయంలో నుంచి ప్రవీణ్ గారు మీరు ఇష్టమండి, మీరు వాక్యం బాగా చెబుతారండి, మీరు మా సంఘంలో ఉండాలని, మీరు మా సంఘంలో ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తారండి, ఎంతవరకు సంఘం ఒకలా ఉందండి, ఇప్పుడు ఒకలాగా ఉందండి, చాలా మార్పు వచ్చిందంటే అది పెదవులతో వస్తే పనికిరాదు. దేంతో రావాలి అంటే నేను ఎదురుగా నిలబడేటప్పుడు పెదవులతో చాలా మంది పలుకుతున్నారు, బాగా వాక్యం చెప్తున్నారు, బాగా మారుతున్నారని దూరంగా వెళ్ళేటప్పుడు గోతులు తీస్తున్నారు వాడిని తప్పించదమని. అంటే ఇది పెదవులతో చేసే పలుకులు కావు, ఇవి హృదయంతో చేసినటువంటి పలుకులు కావు. దేంతో వచ్చేవి అంటే నా గురించి చెప్పని దేవుడికి వర్తించుదాం. అంటే ప్రజలు దేవుణ్ణి ఎలా కనపరుస్తున్నారంటే నీకే స్తోత్రము, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు అని కనపరుస్తున్నారు, కానీ తన హృదయం మాత్రం దేవుడికి. కనుక ఇటువంటి వారు ఆరాధన చేస్తే అటువంటి ఆరాధన దేవుడికి అంగీకారమైనటువంటి ఆరాధన. ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కనుక వేషధారణ వలన ఆరాధన చెయ్యొద్దు. వేషధారణ అంటే ఒక ముసుగు. అంటే సంఘంలో ఉండేటప్పుడు ఒకలాగా, 12-1 గంట అయిపోయిన తర్వాత ఇంకొకలాగా. ఇటువంటి ఆరాధన దేవుడు స్వీకరించడు అని మీరు మొట్టమొదటిగా గమనించవలసిన వారై ఉన్నారు. ఈరోజు చాలా మంది క్రీస్తు ప్రభు యొక్క సంఘములో వేషధారణ వలన దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. అటువంటి యోగా మత నాయకులతో ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, ఆయనకు భయం లేదు. ఎవరికి? ఎవరో కొడతారో ఏదో చేస్తారో ఆపుతారని భయం లేదు. ఎందుకు తెలుసా? ఆయన శాస్త్రం వాడే కాకుండా అధికారం కలిగిన వాడే బోధిస్తున్నాడు. అందుకే డైరెక్టర్ గా చేశాడు వేషధారులారా అని. ఎందుకంటే ఆయన ఉద్యోగానికి పనిచేయలేదు, ఒకరి దగ్గర జీతానికి పనిచేయలేదు యేసుక్రీస్తు. ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడలేదు యేసుక్రీస్తు. ఆయన ఏ పని చేయడానికి భూమి మీదకి వచ్చాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చడమే ఆయన చిత్తం. కనుక ఆయనకు తారతమ్యము లేదు, పెద్ద చిన్న లేదు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా బోధించబడిన వాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. కనుక వేషధారులారా, ఈ రోజు మీరు చాలా మంది ఆరాధన చేస్తూ ఉన్నారు. వేషధారణతో చేసే ఆరాధన అది దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన కాదు అని మీరు గుర్తించండి అని శాస్త్రులకు పరిశీలకు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? మీరు పెదవులతో దేవుని కనపరుస్తున్నారు, కానీ మీ హృదయం దేవునికి. ఈరోజు మీలో ప్రశ్న వేసుకోండి, వేషధారణతో ఆరాధన చేస్తున్నారేమో, సంఘంలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నారేమో, సేవకుడి దగ్గర ఒక మాట బయట ఇంకొక మాట ఆడుతున్నారేమో. చాలా జాగ్రత్త. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? పెద్దవాళ్ళతో దేవుడిని కనపరుస్తున్నారు, కానీ హృదయం చాలా దేవుడికి దూరంగా ఉంది.
అక్కడ ఇంకొక సంగతి కూడా మీకు బయలుపరచబడుతూ ఉంది. మూడో విశేషమైనటువంటి సంగతి, మనుష్యులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. మూడో విశేషమైనటువంటి సంగతి మీరు గుర్తించుకోండి. మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని భావిస్తున్నారు చాలా మంది. అటువంటి వారు దేవుని వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. అంటే మనుష్యుల పద్ధతులు వేరు, దైవోపదేశాలు వేరు. ఈ రెండు కలవండి. పాలు నీళ్లు ఎలాగైతే కలవో, పెట్రోలు కిరసనాలు ఎలాగైతే కలవో, మనుష్యుల పద్ధతులు దైవోపదేశాలు ఎప్పుడూ ఒకదానికి ఒకటి. అంటే మనుష్యుల పద్ధతులు వేరు, దైవోపదేశములు వేరని నీకు తారతమ్యం తెలియాలి. వాటి రెండింటికి మధ్య తేడా తెలియవలసినటువంటి అవసరం నీ మీద ఉంది. ఈరోజు చాలా మంది దేవుణ్ణి ఆరాధన చేయడానికి బయలుదేరుతున్నారు. బయలుదేరుతూ ఏమంటున్నారో తెలుసా? ఏదైనా ఆరాధన కదా బ్రదర్, ఎక్కడ చేసిన ఆరాధనే కదా బ్రదర్, ఎవరు చెప్పిన ఆరాధనే కదా బ్రదర్ అని తారతమ్యాలు పోల్చుకోలేనటువంటి స్థితిలో విశ్వాస భ్రష్టులుగా జీవిస్తూ ఉన్నారు. కానీ గ్రంథము చెబుతూ ఉంది, మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములని భావించి నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక మీరు ఆలోచించండి, ఆలోచన చేయండి. మనుష్యుల పద్ధతులు వేరు, దైవ లేఖములో నుంచి వచ్చినటువంటి ఉపదేశాలు వేరు. ఒకవేళ నువ్వు ఆరాధన చేయడానికి దేవుని సన్నిధికి వస్తే ఆ దైవోపదేశములో ఇదిగో ఏం దేవుడు గ్రంథంలో వ్రాయించాడు, పరిశుద్ధాత్మ ఏం బోధించాడు, అపోస్తలుడు ఏం బోధించమని చెప్పి వెళ్ళారనే సంగతులు ఆలోచన చేసి ఆయనను ఆరాధన చేయడానికి దేవుని సన్నిధికి రావాలి. పొలోమనుకుని వెళ్ళిపోతారు. అవి మనుషులు కల్పించినటువంటి పద్ధతులా, అవి దైవోపదేశం అనేది భావించరు. మీరు భావిస్తున్నారు, నాకు చాలా సంతోషము. ఒకవేళ వాక్యము ఎక్కడైనా సువార్థికుడు ట్రాక్ తప్పితే మీరు పట్టేస్తున్నారు, నాకు అందును బట్టి చాలా సంతోషం కలుగుతుంది. అంటే మీకు లేఖనాలు అర్థమవుతున్నాయి, మీకు ఉపదేశం అంటే ఏమిటో అర్థమవుతుంది, ఒక క్రమం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇటువంటి క్రమము, ఇటువంటి ఉపదేశము, ఇటువంటి లేఖనాలను అనేకులు అపార్థం చేసుకొని దేవుని వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉన్నారు. దానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం పేరు పెట్టాడో తెలుసా? వ్యర్థమైనటువంటి ఆరాధన. ఏం ఆరాధన అండి? అనుకున్న చెప్పడం లేదు. ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. వ్యర్థం అంటే పనికిరాని ఆరాధన. మరి పనికిరానిటువంటి ఆరాధన దగ్గరికి వచ్చి నీ విలువైనటువంటి సమయాన్ని ఎందుకు హెచ్చిస్తావు? ఇక్కడ నీ డబ్బుని ఎందుకు ఇక్కడ హెచ్చిస్తావు? వేషధారణ వలన దేవునికి అంగీకారం లేనటువంటి ఆరాధన చేసి ఎందుకు వేషధారణతో ఆరాధన చేస్తున్నావు? నీ హృదయం దేవునికి దూరంగా ఉంటూ పెదవులతో ఎందుకు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నావు? మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశం నుండి భావించి ఎందుకు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉన్నావు? కనుక మీరు ఆలోచన చేయండి. మీ గురించి నేను మాట్లాడటం లేదు. లోకంలో ఉండేటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితి అంటే వేషధారణ ఎక్కువైపోయింది. ఏమి ఎక్కువైపోయింది అక్క? వేషధారణ ఎక్కువైపోయింది. నటనా జీవితము. నటనా జీవితం అనేది సినిమాల్లో చూపిస్తే ఆస్కార్ అవార్డులు వస్తాయి, కళారంగం మీద చూపిస్తే నంది బహుమతులు వస్తాయి. కానీ జీవముగల దేవుడి సంఘంలో చూస్తే మాత్రం నీకు ఖచ్చితంగా తీర్పు ఉందని జాగ్రత్త. నటన అవార్డులు, నంది అవార్డులు సినిమా రంగంలోనికి, క్రీడా రంగంలోనికి బాగా పనికొస్తాయి. కానీ సంఘంలో అయితే మాత్రం వేషధారణ పనికిరాదు. ఈరోజు చాలా మంది సంఘంలో వేషధారణ వలన ఆరాధన చేసి ఆ ఆరాధనను వ్యర్థముగా ఆరాధన చేసి అంగీకారమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు. దీనికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏం పేరు పెట్టాడంటే వ్యర్థమైనటువంటి. మీకు ఒక ప్రశ్న వేయచ్చా? మీరు పెదవులతో దేవుణ్ణి గణపరుస్తున్నారా? హృదయంతో జరిగిస్తున్నారా? హృదయంతో జరిగిస్తున్నారు. పాయింట్ కొట్టేశారు. వేషధారణ వలన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారా? వేషధారణ విడిచిపెట్టి క్రీస్తు సంబంధంగా ఆరాధన చేస్తున్నారా? రెండో పాయింట్ కొట్టేశారండి. మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో అనుసరించి ఆరాధన చేస్తున్నారా? దైవోపదేశం లేఖనానుసారంగా ఆరాధన చేస్తున్నారా?
3 పాయింట్లు కొట్టేశారండి. కొలస్సీ పత్రిక కొలస్సీలకు పౌలు రాస్తూ 2వ అధ్యాయము 18వ వచనం. సహోదరులారా, నారాయణరావు గారు మీరే బాగా చదువుతున్నారు, చదవండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన తాను చూచిన వాటిని గురించి అలా విడిచిపెట్టి కిందని చూచిన వాటిని గురించి ఫుట్ నోట్లు ఏముంది కిందని చూడని వాటిని గురించి. ఇదిగోండి కిందనంటే ఇక్కడ ఉంటుందండి బ్రదర్, కిందనంటే ఇది ఎక్కడ ఉంటుంది, ఏముంది కనబడింది మీకు? చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైనటువంటి మనస్సు వలన ఓరక ఒప్పొంగుచు శిరస్సును అద్దుకొనని వాడు ఎవడును. ఇది ఇంకొక రకమైనటువంటి ఆరాధన. ఈ ఆరాధనకి పౌలు గారు ఏం పేరు పెట్టారంటే స్వేచ్ఛారాధన. అంటే ఇష్టం వచ్చినట్లు, అంటే తనకు తోచినట్లు. అక్కడ గ్రంథం సుస్పష్టంగా మాట్లాడుతుంది అతి వినయాసక్తుడై. అంటే వినయం వేరు, అతి వినయం వేరు. అతి వినయము దూత లక్షణం అన్నారు. సామెత అన్నారా మీరు? అతి వినయము అక్కడ గ్రంథం సుస్పష్టంగా మాట్లాడుతుంది అతి వినయాసక్తుడై. అతి వినయం పనికిరాదు దేవుడికి, వినయం చాలు. అయ్యా ప్రవీణ్ గారు వందనాలండి, గడగడలు ఆడిపోయి చేతులు ఆ వినయం పనికిరాదు. ఆ బ్రదర్ బాగున్నారా? దేవుడికి కూడా అతి వినయం పనికిరాదు. అతి వినయము దూత లక్షణము. దేవుడికి వేషధారణ పనికిరాదు. దేవుడికి పెదవులతో కనపరచడం పనికిరాదు. హృదయంతో జరిగించినటువంటి కార్యక్రమం అయి ఉండాలి. దేవుడికి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అవసరం లేదు. దైవోపదేశములు లేఖనాలు సారమైనటువంటి ఆరాధన కలిగి జీవించాలి. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు అతి వినయాసక్తుడై. అంటే అతి వినయం ప్రదర్శించాడు ఒక కుర్రాడు, ఒక 25 ఏళ్ళ కుర్రాడు అతి వినయం ప్రదర్శించాడు. ఈ 25 ఏళ్ళు, ఈ 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి అతి వినయం ఎక్కువ. ఎవరి దగ్గర ఎలా నటించాలో, ఎవరి దగ్గర ఎలా జీవించాలో వారికి మరి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు. ట్రైనింగ్ మరి ఇవ్వక్కర్లేదు. అంటే కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటారు నటనకి. నటన బాగా నటించడానికి ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళు నటించరు, ఆ పాత్రలో జీవించేస్తారు ఆ తీసుకున్నటువంటి ట్రైనింగ్ని బట్టి. ఈరోజు చాలా మంది క్రీస్తు ప్రభు యొక్క సంఘములో అతి వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. అతి వినయము ప్రదర్శించి దేవుణ్ణి ఆరాధన చేస్తామంటున్నారు. అటువంటి ఆరాధన దేవుడు స్వీకరించడం. వినయం చాలు దేవుడికి, అతి వినయం మాత్రము పనికిరాదు. రెండవదిగా అదే ఉంది అతి వినయము దేవదూతల ఆరాధన యందు. ఇదే ఆరాధన నాకు తెలియదు. తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధన చెయ్యాలని గ్రంథం చెబుతూ ఉంది. తండ్రిని ఆరాధన చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారని యేసుక్రీస్తు సుస్పష్టంగా చెప్తూ ఉన్నాడు. పితరులు కానీ, ప్రవక్తలు కానీ, అపొస్తలులు కానీ, ప్రవక్తలు కానీ, రాజులు కానీ దేవుడి యొక్క నామాన్ని గణపరిచారని, దేవుణ్ణి ఆరాధన చేశారని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మనిషి అతి వినయాసక్తి కలిగి దేవదూతల యొక్క ఆరాధన యందు ఎచ్చగలిగి తాను చూడని వాటిని గురించి బోధిస్తూ ఉన్నాడు, చెబుతున్నాడు సంగతులు. దేని గురించి చెప్పాలి? చూచిన వాటిని గురించి చెప్పుకుంటే మంచిది. అంటే ఈయన్ని ఏమనాలి? వినయం కలిగిన వాడయ్య అనాలా, అతి వినయం కలిగిన వాడయ్య అనాలి? ఎక్కువ మాటలు వచ్చేస్తున్నా, ఎక్కువ మాటలు రాకూడదు. ఏదైతే చూశాడో దాన్ని చెప్పుకుంటే మంచిది. నేను ఎలా జీవిస్తున్నానో ఆ జీవితం చెప్పుకుంటే మంచిది. అంటే నేను జీవించే జీవితం విధానం వేరు, నేను చెప్పుకునేది వేరు. ఇక్కడ అతి వినయాసక్తుడై దేవదూతల ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. గొప్పలండి. వీడికి నిండారంగా టీ తాగడానికి 25 రూపాయలు, 5 రూపాయలు జోబీలో ఉండవు. గొప్పలు చెప్తాడు చూడని గురించి. నిండారంగా నాడిగా జీవితం ఉండదు.
జీవితం గురించి తెలియని వాడి గురించి గొప్పగా చెప్పుకుంటాడు. వద్దొద్దు, నీకు అతి వినయము నీకు వద్దు, అది దోత లక్షణము. దేవదోతల ఆరాధన నీకు వద్దు, తండ్రి అయినటువంటి దేవుడికి ఆరాధన చెయ్యాలి. అతి వినయం నీకు పనికిరాదు. నీవు చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకోవద్దు. ఏవైతే చూస్తున్నావో, ఏవైతే దేవుడి ద్వారా మేలును అనుభవిస్తున్నావో అది చెప్పుకుంటే చాలు. అయ్యా, దేవుడు నాకు ఈ గుడిసెను అనుగ్రహించాడు, ఈ పూరి గుడిసెలో నేను సమృద్ధిమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను చెప్పుకో. అయ్యా, నాకు ఈ ఫ్లాట్ని దేవుడు అనుగ్రహించాడు. అయ్యా, ఏదైనా సరే, నేను ఎంత సంపాదించినా సరే అది దేవుడు ఇచ్చినటువంటి వరమేనని నీవు అనుభవించిన వాటిని గురించి చెప్పుకో. ఏది అనుభవించకుండా గొప్ప గొప్ప విషయాలు చెప్పుకోవడానికి అటువంటి విషయం పనికిరాదు. నాలుగవదిగా అక్కడ చూద్దాం. ఏంటి చూద్దాం? తన శరీర సంబంధమైనటువంటి మనస్సు వలన ఊరకనే ఉప్పొంగుచు. ఇది ఒక రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి కేటగిరీ అంటే ఒక కేటగిరీ కాదండి. అతి వినయం ప్రదర్శించిన వాళ్ళు, దేవదూతల యందు ఆరాధన కలిగి ఎచ్చగలిగిన వారు, తాను చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకున్నవారు, తన శరీర సంబంధమైనటువంటి మనస్సు వలన ఊరకనే ఉప్పొంగున్నవారు. అందుకే నీకు ఒకవేళ శరీర సంబంధమైనటువంటి మనస్సు ఒకవేళ ఉంటే అది దేవుడికి అంగీకారమైనటువంటి ఆరాధన కాదు. అందుకే గ్రంథం చెబుతూ ఉంది, మీరు శరీరానుసారులుగా నడుచుకోవద్దు, ఆత్మానుసారులుగా నడుచుకోండి. శరీర సంబంధమైనటువంటి మనస్సు మరణము, ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు జీవమునై ఉన్నది. మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మ శరీరము ఆత్మకును ఒకదానికి ఒకటి విరోధముగా ఉన్నదని గుర్తెరిగి ఆత్మ చేత శరీరాన్ని జయించడానికి ప్రయత్నం చేయండి. జీవించేవాడును ఇక మీదట నేను కాదు, నాలో నివాసం చేస్తున్నటువంటి క్రీస్తేసే నాలో జీవితాన్ని జీవిస్తున్నాడు కనుక ఇదిగో శరీరములను దాని ఇచ్చలను సిలివేయడానికి ప్రయత్నం చేసి ఆత్మానుసారంగా జీవించి అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడిని ఆరాధన చేస్తే అటువంటి ఆరాధన దేవుడికి అంగీకారమైనటువంటి ఆరాధన. ఇక్కడ ఒక వయస్సులో ఉన్నటువంటి ఒక మనిషి అతి వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాం. అతి వినయం ప్రదర్శించడమే కాకుండా దేవదూతల ఆరాధన యందు ఎచ్చగలిగి జీవిస్తూ ఉన్నాడు. దేవదూతల ఆరాధన కలిగి ఎచ్చగలిగి జీవించడమే కాకుండా తన శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఊరకనే ఉప్పొంగుతున్నాడు. తాను చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇటువంటి వారు దేవుడికి అవసరం లేదండి. ఎన్ని సంగతులు చెప్పాను నేను ఈ పాయింట్ లోనే. అతి వినయము, దేవదూతల ఆరాధన యందు ఆసక్తి, చూడని వాటిని గురించి గొప్పలు చెప్పుకోవడము, శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఊరకనే ఉప్పొంగడము. ఇంకొక పాయింట్ ఉంది, అది అసలైన పాయింట్. అక్కడే ఉంది చూడండి. శిరస్సును అద్దుకొనని వాడు ఎవడను బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సును అద్దుకోవడం అంటే సంగముడు శరీరమునకు శిరస్సు ఎవరు అంటే శిరస్సును అత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆయన అధికారం కింద, ఆయన ఆధిపత్యం కింద, ఆయన ఏలుబేడు కింద నేను పనిచేయాలి. అంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం కింద మనందరం పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఏలుబడి కింద ఉండాలి, ఆయన ఆధిపత్యం కింద ఉండాలి. అటువంటి వారు ఎవరైతే శిరస్సును అత్తుకుంటారో అటువంటి వారు ఆరాధన చేస్తే అటువంటి ఆరాధన దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన. ఈ రోజు చాలా మంది శిరస్సును తప్పించేశారు. శిరస్సును తప్పించేయడం అంటే తలను తప్పించేశారు. అంటే సంఘానికి శిరస్సుగా ఉండవలసినటువంటి క్రీస్తుని పక్కకు తప్పించేసి కల్వరిని పెట్టాడు పక్కనే. అంటే ఇప్పుడు శిరస్సు ఏమైంది? శిరస్సు కలవరైపోయింది. ఆ కల్వరి పెంతుకోస్తు అయిపోయింది, ఆ పెంతుకోస్తు బాప్టిస్ట్ అయిపోయింది, ఆ బాప్టిస్టు మెథడిస్ట్ అయిపోయింది. కానీ గ్రంథం చెబుతుంది, వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడను వేయకూడదు. ఆ పునాది ఎవరు? ఆ పునాది క్రీస్తే. ఆ పునాది క్రీస్తుని దేవుడు సీయోనులో స్థిరపరిచాడు. అది బహు స్థిరమైనటువంటి పునాది, అది మూలకు తలరాయి, అది తృణీకరించబడినటువంటి రాయి అనే సంగతి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు తెలియక ఆ రాయిని తృణీకరించేశారు. అందుకే మత్తయి సువార్త 16:18 మీరు చదవలసినటువంటి అవసరం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళంలో ఒక ద్వారములు. అందుకే ఏ బండ మీద అయితే క్రీస్తు వాగ్దానం చేసి తన సంఘాన్ని కడతానని వాగ్దానం చేశాడో ఆ కట్టే పనిని దేవుడు అపోస్తులకు అప్పచెప్పాడు. అపోస్తులు చక్కగా అమలు
గురించి పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘములో నీవు నేను ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని శిరస్సుగా ధరించుకొని ఆయన ఆధిపత్యం కింద ఈ రోజు నీవు నేను ఆయన ఏలుబడి కింద నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానినే ఏమన్నారో తెలుసా? శిరస్సును హత్తుకోవడము. దేన్ని హత్తుకోవడము? శిరస్సును హత్తుకోవడం అంటే క్రీస్తు ప్రభు యొక్క ఏలుబడి కింద, ఆయన రాజ్యములో, ఆయన ప్రభుత్వములో ఉండడం. ఈరోజు నిర్ణయించుకోవడానికి ప్రయత్నం చేయు. నువ్వు క్రీస్తు ప్రభు యొక్క ఆధిపత్యములో, ఆయన ఏలుబడి కింద, ఆయన ప్రభుత్వంలో నడుచుకోవడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే శిరస్సును హత్తుకొనక లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ఈ రకమైనటువంటి ఆరాధనని ఏమన్నాడంటే స్వేచ్ఛారాధన. అంటే ఇష్టము వచ్చినట్లుగా ఆరాధన చేస్తున్నాడు. ఎవడికి ఆరాధన చేస్తున్నాడు, ఎవడు ఆరాధనకు పాత్రుడు అనే సంగతి తెలియక అతి వినయాశక్తి ప్రదర్శించి చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటూ శిరస్సును హత్తుకొనక ఇదిగో శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఊరకనే ఉప్పొంగుచు ఇదిగో వ్యర్థమైనటువంటి ఆరాధన, స్వేచ్ఛారాధన ఈరోజు చాలా మంది మనుషులు చేస్తున్నారు. నువ్వు అలా ఆరాధన చేయడానికి వీలు లేదు. నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడికి అంగీకారమైనదా లేదని నువ్వు ప్రశ్న వేసుకో. ఎందుకంటే సమయం చాలా వృధా. ఆరాధనని వ్యర్థంగా ఆరాధన చేస్తే నీ డబ్బులు చాలా వృధా. ఎందుకు? వేషధారణ వలన ఇదిగో దేవుణ్ణి అంగీకారమైనటువంటి ఆరాధన చేయలేకపోతున్నావు. ఎందుకు? పెదవులతో ఆయన గణపరిచి నీ హృదయం దేవునికి దూరంగా ఉంటూ బ్రతుకుచున్నావు. ఎందుకు? మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములను భావించి వ్యర్థముగా ఆరాధన చేస్తున్నావు. ఎందుకు? అతి వినయము దేవుని సన్నిధిలో ప్రదర్శిస్తున్నావు. ఎందుకు? శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి నడుచుకుంటున్నావు. ఎందుకు? శిరస్సును హత్తుకొనడం లేదు. ఎందుకు శిరస్సును హత్తుకొనడమే కాకుండా ఇదిగో చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు. ఈ సంగతులు ఎందుకు మీరు ఆసక్తి కలిగి జీవించండి. శిరస్సును హత్తుకోవడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము ఇంకొక ఆరాధన ఇక్కడ చూద్దాం. ఎన్ని ఆరాధన చెప్పాను? వ్యర్థమైనటువంటి ఆరాధన, స్వేచ్ఛారాధన అంటే ఇష్టం వచ్చినట్లు చేయడం, ఇష్టం వచ్చినట్లు అతిగా నేను ప్రదర్శించడం, చూడని వాటిని గురించి గొప్పగా చెప్పడం, శిరస్సును హత్తుకొనకపోవడం, శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఊరకనే ఉప్పొంగడం. నేను కొన్ని సంఘాల్లో చూశానండి, పెనిమిట్లేదు. అయితే ఇప్పుడున్న పెనిమిటి నీ పెనిమిటి పాడు అని అన్నాడు. వెంటనే మాట మార్చేసింది. అయ్యా నువ్వు ప్రవక్తవా అంటే యేసుక్రీస్తు ఒకదాని గురించి మాట్లాడితే వెంటనే మాట మార్చి అయ్యా నువ్వు ప్రవక్తవా. ఎంత తెలివైంది! అబ్బబ్బబ్బబ్బా, అవును. వెంటనే మాట మార్చేసి ఏమంటున్నావు తెలుసా? అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి సందర్భం వేరు. వెంటనే ఈ సమరయ స్త్రీ ఏం చేసిందో తెలుసా? టాపిక్ ని ఆరాధన వైపు తీసుకువెళ్ళింది. అందుకే మా పితరులు ఇదిగో ఆ గెరీజీము కొండ మీద ఇదిగో పర్వతం మీద ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇదిగో నాకు ఆరాధన స్థలం అక్కడ ఉందని చెబుతుంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, అమ్మ ఒక కాలం వస్తూ ఉన్నది. ఆ కాలంలో అందరూ అంతటా తండ్రి అయినటువంటి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తారు. అయితే మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేశారు. అయితే మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి ఏం తెలుసు? సమరయ స్త్రీకి ఏం తెలియదు. బాగా మీకు తెలియని చెప్పండి అమ్మా. చూడండి 18వ వచనంలో, నీకు 5గురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి వాడు, సత్యమే చెప్పింది ఉన్నానని. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు పెనిమిట్ల గురించి మాట్లాడితే నువ్వు ప్రవక్తమని వెంటనే టాపిక్ మార్చేసింది. చూసావా? మనుషులు కూడా టాపిక్ ని వెంటనే మార్చేస్తారు. వాడు లేనప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, వచ్చేసరికి కూడా ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నావరా. అర్థమవుతున్నాయా? అంటే టాపిక్ వెంటనే ఏమైపోద్ది? ఇప్పుడే నీ గురించి మాట్లాడుతున్నా, అయ్యగారి గురించి ఇప్పుడే మాట్లాడుతున్నావు. వినయ్ గారు వాక్యం బాగా అద్భుతంగా చెప్తున్నారు, కానీ మాకు సూట్ పోట్లుగా మారిపోతున్నాయి వాక్యాలు, గుణపంలో గుచ్చుతున్నాయి. ఏం చేద్దాం అయ్యగారిని?
ఇంతలోపు నా వాడు ఎవడు నా శిష్యుడు అక్కడికి వెళ్ళాడు అనుకో, అంటే ప్రవీణయ్య గారి గురించి ఇప్పుడే మాట్లాడుతున్నా. ఏమని మాట్లాడుతున్నావో తెలుసా? ప్రవీణయ్య గారు బ్రహ్మాండంగా వాక్యం చెప్తారు అంటే అక్కడ మాట ఏమైపోయింది? పాప నువ్వు చేంజ్ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. సమరయ స్త్రీ సుగర్ అనే బావ దగ్గర ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పెనిమిట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, నీ పెనిమిటిని తీసుకురా. ప్రవక్తవా? కనుక నా ప్రియ సహోదరులారా, ఆలోచన చెయ్యండి. ఈ సమరయ స్త్రీ చేసేటువంటి ఆరాధన గెరీజీము కొండల మీద చేసినటువంటి ఆరాధన. ఈ సమరయ స్త్రీ చేసినటువంటి ఆరాధన పర్వతాల మీద చేసినటువంటి ఆరాధన. యెరూషలేములో ఆరాధన స్థలం ఉందని మీరు చెప్తున్నారని ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు సమాధానం చెబుతూ, అయ్యా మా పర్వతాల మీద ఈ పెద్దల ఆరాధన చేశారని మేము ఇక్కడే ఆరాధన చేస్తామని మాట్లాడుతుంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు, ఒక కాలము వస్తూ ఉన్నది, ఆ కాలములో పర్వతాల మీద ఆరాధన చేయరు, యెరూషలేములో ఆరాధన చేయరు, అందరూ అంతగా తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తారు. అయితే మీరు మీకు తెలియని దాన్ని ఆరాధన చేశారు, అయితే మేము మాకు తెలిసిన దానిని ఆరాధన చేస్తాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. ఇంకా మేధావులండి వీళ్ళు, చాలా మేధావులు. సమరయ స్త్రీ కన్నా మేధావులు వీళ్ళు. ఫిలాసఫర్స్ అంటారు. ఫిలాసఫర్స్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫిలాసఫర్స్ అంటే ఏంటమ్మా? 17వ అధ్యాయము 21వ వచనము. అక్కడే నివసించు 21వ వచనము. ఎథెన్స్ వాళ్ళందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుడు యందును వినుటి యందును మాత్రమే కాలం గడుపుతుండేవారు. పౌలు అరిపియోగం మధ్య నిలిచి చెప్పినది ఏమంటే, ఎథెన్స్ వాళ్ళారా, సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద ఎంతో జ్ఞానవంతులు కానీ తెలియబడినటువంటి దేవునికి వీళ్ళు కూడా ఆరాధన చేస్తారు. ఈ ఎథెన్సులో ఉన్నటువంటి పట్టణస్థులు జ్ఞానవంతులు, ఓ ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా నాకు తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. మీరు తెలియక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దానినే మీకు ప్రకటిస్తున్నాను అని చెప్తూ ప్రసంగం చేస్తాడు. జగత్తును అందరు సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమనుగును తండ్రికి ప్రభువునందున హస్తకృతములైనటువంటి ఆలయాల్లో నివసింపుడు. జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకేదైనా కొద్దిపోయినట్లు మనకు సేవకుడు వాడు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తలవలాడి కనుగొందరేమని కన్ను వెతుకుని మెత్తమని అన్నే కాలంలో నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మీరు ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమై ఉన్నాం కనుక మనం ఎవరిని ఆరాధన చేయాలి? దేవుని ఆరాధన చేయాలి. ఎవరి సంతానం అమ్మ మనము? ఎవరి సంతానము? దేవుని సంతానమైనటువంటి నీవు వేషధారణతో ఆరాధన చేస్తావా? అది నీకు గుర్తుండాలి. దేవుని సంతానమైనటువంటి నీవు పెదవులతో దేవుని కనపరుస్తావా? హృదయంతో దేవుని కనపరుస్తావా? దేవుని సంతానమైనటువంటి నీవు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను అనుసరించి ఆరాధన చేస్తావా? దైవోపదేశములను భావించి లేఖనానుసారంగా ఆరాధన చేస్తావా? లేఖనానుసారంగా ఆరాధన చేస్తావా? దేవుని కుమారుడైనటువంటి నీవు, దేవుని సంతానమైనటువంటి నీవు వినయాశక్తి కలిగి జీవిస్తావా? అతి వినయం ప్రదర్శిస్తావా? దేవుని సంతానమైనటువంటి నీవు శరీర సంబంధమైనటువంటి మనసు వలన ఓలకనే ఉప్పొంగుతావా? ఆత్మ సంబంధమైనటువంటి మనసు వలన జీవిస్తావా? దేవుని సంతానమైనటువంటి నీవు లోకాన్ని ఒత్తుకుంటావా? క్రీస్తు ప్రభు యొక్క శిరస్సును ఒత్తుకుంటావా? దేవుని సంతానమైనటువంటి నీవు చూచిన వాటిని గురించి చెప్తావా? చూడని వాటిని గురించి చెప్తావా? దేవుని సంతానమైనటువంటి నీవు దేవదూతలకు ఆరాధన చేస్తావా? తండ్రి అయినటువంటి దేవునికి ఆరాధన చేస్తావా? ఇది పాయింట్. ఈ వాక్యం ఇలా ఉంటుంది. అంతేకాని కీర్తన గ్రంథం ఒకటి చూసేసి యెహోవా దయాళుడని ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న యెడల
నీ గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. చిలక జోస్యము, చిలక ప్రశ్నలు ఎక్కువైపోయి జ్ఞానం ఏమైపోయిందంటే మరుగున పడిపోయింది. ఈ ఎథెన్స్ వారిలో ఉండేటువంటి వారు సామాన్యమైన వారు కాదు, చాలా ఫిలాసఫర్స్ అండి. ఈ ఫిలాసఫర్స్ ఏం చేస్తున్నారో తెలుసా? తెలియబడని దేవుడికి ఆరాధన చేస్తున్నారు. అప్పుడు పౌలు గారు ఎంటర్ అయిపోయారు. మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, ఆ తెలియబడినటువంటి దేవుడిని నేను మీ మధ్య ప్రకటిస్తున్నాను అనుకొని జగత్తులో అందరు సమస్తాన్ని నిర్మించాడని చెబుతూ ఉన్నాడు. మరి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఆరాధనకు పాత్రుడు ఎవరు? ఆరాధించే ఆరాధికుడు ఎలా ఉండాలి? ఎటువంటి జీవితాన్ని జీవించాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. నీ ఆరాధన దేవుడికి అంగీకారమైనటువంటి ఆరాధన. నువ్వు ఆరాధన చేస్తున్నావు, మంచిదే. నీ ప్రవర్తన ఎలా ఉంది? ఈ గ్రంథంలో చాలా మంది ఆరాధన చేశారు, కానీ వారి ప్రవర్తన, వారి దిద్దుబాటు, వారి నడవడిక బాగోలేదు. దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు ఆరాధన చేయడానికి ఆయన సన్నిధికి వస్తున్నావు, నీ ప్రవర్తన, నీ నడక, నీ యొక్క దిద్దుబాటు ఎలా ఉంది? వాస్తవానికి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యోధా ప్రజలను గూర్చి దేవుడు ఇస్తున్నటువంటి సమాచారం, యూదులను గూర్చి, యూదుల యొక్క ఆత్మీయమైనటువంటి పరిస్థితి ఎంత దిగజారిపోయింది అని దేవుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయించాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఏం రాయించాడంటే క్రీస్తు ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని గురించి, అంటే రాబోతున్నది తర్వాత క్రీస్తు కాలము, ఆ కాలంలో ఆరాధించే పద్ధతిని గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది, చూస్తారా? యెషయా గ్రంథము 1వ అధ్యాయం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, యూదా రాజుల దినములలో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగినటువంటి దర్శనం. ఈ యోధా రాజులు వీళ్ళు రాజులు. అందులో ఉజ్జియా ఒక రాజు. రాజు ఏం చెయ్యాలి? రాజు పరిపాలన చెయ్యాలి. ప్రజలను బాగుగా ఏలాలని దేవుడు రాజులను నిర్ణయించాడు. సువార్థికులు సువార్త పని చేయాలి. సువార్థికుడు రాజకీయంలో అడుగు పెట్టకూడదు, రాజకీయ నాయకుడు సువార్థికుడిగా అడుగు పెట్టకూడదు. రెండు వేరు వేరు కోణాలు. దేవుడు అనేకులను అనేకమైనటువంటి పదవులను ఇచ్చి వారిని నడిపించడానికి వారు వాడుకుంటున్నాడు. అయితే ఈ యోధా రాజుల కాలంలో యూదుల యొక్క పరిస్థితి బాగోలేదు. సరిగ్గా దేవుణ్ణి ఆరాధన చేయలేకపోయారు, తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహింపరచలేకపోతున్నారు. కానీ రాబోయేది ఇంకొక కాలము, అది క్రీస్తు కాలము. అది యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో తర్వాత మనం చదువుతాం. ఇది 1వ అధ్యాయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 1వ అధ్యాయంలో ఉజ్జియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఏం పేరమ్మా? ఉజ్జియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఆరాధనని ఒక క్రమంగా పెట్టి నడిపిస్తూ ఉన్నాడు, యాజకులను పెట్టి. అంటే యాజకులు చేయవలసినటువంటి పని సువార్థికులు చేయవలసిన పని సువార్థికులు చేయాలి. ఆరాధన కార్యక్రమానికి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులని దేవుడు నిర్ణయించి కొంతమంది యాజకులను ఏర్పాటు చేసుకొని అహరోని సంతతి నుంచి ఆ యాజకులను దేవుడి యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి ఆవరణలో ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? అయితే యాజకుడైన అజర్యాయు అతన్ని కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతన్ని వెంబడించి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటగా ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి
బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడిని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నోట కుష్ఠరోగం పుట్టెను. ప్రధాన యాజకుని అజరయ్య యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠరోగం కలిగి ఉండేది. ఏమయ్యాడు రాజు? ఎందుకు? యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి, రాజు చేయవలసినటువంటి పని అంటే అక్కడ రాజ్య పరిపాలనలో బాగానే పరిపాలిస్తున్నాడు, కానీ మందిరం మీద దృష్టి పడింది ఈ రాజుకి. చాలా మందికి పరిపాలన చేసే వారికి ఎక్కువ మందిరాల మీద దృష్టి పెడతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు, జీవగల దేవుని సన్నిధిలో సంఘములో దృష్టి పెడతారు ఎక్కువగా. ఈ రాజు అయినటువంటి ఉజ్జియా దృష్టి రాజ్యం మీద బాగా ఉంది, కానీ మందిరం మీద దృష్టి పడింది. మందిరం మీద దృష్టి పడిన వెంటనే ఏం చేశాడో తెలుసా? మందిరంలోకి నేరుగా వెళ్ళిపోయి యాజకులు చేయవలసినటువంటి పని తాడు చేయడానికి నడుము పట్టుకొని ఏం చేశాడో తెలుసా? ధూపార్తుల మీద ధూప వేదిక మీద ధూపం వేయడానికి బయలుదేరాడు. వెంటనే ఆపేశారు. అయ్యా, మీరు రాజుగారు, మీరంటే మేము గౌరవిస్తాం, మీరంటే మేము మర్యాద కలిగి జీవిస్తాం, అంతేగాని ఇది యాజకులు చేయవలసిన పని, ఇది మీకు తగదు. నేను రాజును, నన్ను ఎదిరించడానికి మీకు ఎంత ధైర్యం అనుకోని వారిని తోచుకుంటూ బయటికి వెళ్ళిపోయి, వారిని తోచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి బలిపీఠం మీద ధూపం వేయడానికి బయలుదేరాడు. యాజకులందరూ చూస్తుండగానే అక్కడికక్కడే నొసళ్ళ మీద వెంటనే కుష్టి పడిపోయింది. అంటే యాజకులు బోధిస్తున్నారు కానీ ఈ మనిషి వినే పరిస్థితి. ఈరోజు చాలా మంది సువార్తికులు నీకు బోధిస్తున్నారు కానీ నువ్వు దిద్దుబాటు చేసుకోలేకపోతున్నావు. సువార్తికులు నిన్ను గద్దిస్తున్నారు కానీ నువ్వు దిద్దుబాటు చేసుకోలేకపోతున్నావు. సువార్తికులు నిన్ను ఖండిస్తున్నారు కానీ నువ్వు దిద్దుబాటు చేసుకోలేకపోతున్నావు. ఈ రోజు రాజైనటువంటి ఉజ్జియాకు యాజకులు ఖండిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు, కానీ రాజైనటువంటి ఉజ్జియా గర్వించి ఏం చేస్తున్నాడో తెలుసా? జీవగల దేవుని సన్నిధిలో ఎలా ఆరాధన చేయాలో తెలుసుకోలేటువంటి పరిస్థితుల్లో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. నువ్వు తెలుసుకోవాలి దేవుని ఎలా ఆరాధన చేయాలి. ఉజ్జియాకు తెలియలేదు దేవుని ఎలా ఆరాధన చేయాలి. యాజకుడి యొక్క గొప్పతనం అర్థం అవ్వలేదు. వేదిక మీద బలిపీఠం మీద దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థలం యొక్క పరిశుద్ధతను బట్టి, ఆ స్థితిని బట్టి అర్థం లేనటువంటి పరిస్థితుల్లో తన జీవితాన్ని కొనసాగిస్తూ ధూప వేదిక మీద ధూపం వేయడానికి బయలుదేరుతూ ఉన్నాడు. రాజు రాజ్య పరిపాలన చెయ్యాలి. ఆ రాజు బండి ఎవరి మీద పడిందో తెలుసా? జీవగల దేవుడి సన్నిధి మీద పడింది. వెంటనే కుష్ఠరోగంతో ఉన్నాడు. వాస్తవానికి దేవుని మందిరంలోని కంట కుష్ఠరోగులకు ప్రవేశం లేదంట. అప్పుడు యెరూషలేములో ఉండేటువంటి దేవుని మందిరంలోనికి కుష్ఠరోగులకు ప్రవేశం లేదు. కాస్త అన్ని విషయాల్లో కాస్త దీనిగా ఉండాలి. మీరు ఆలోచించేయండి, ఎందుకు ఈ మాట చెప్పానంటే ఉజ్జియా ఆరాధన చేసే విషయంలో ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. దేవుణ్ణి సరిగా ఆరాధన చేయలేకపోయాడు. ఒక రాజునైనా మాత్రాన్ని అక్కడ కూర్చొని ఆలకించు. ఇది యాజకుడు చేయవలసిన పని, ఇది సువార్తికుడు నడిపించవలసినటువంటి కార్యక్రమం, సువార్తికుడు తన భుజముల మీద వేసుకున్నటువంటి కార్యక్రమము. ఒకవేళ ఆరాధన చేయడానికి వస్తే, ఒకవేళ దేవుడు సంతోషపరచడానికి వస్తే వేసదారుల వలె కాకుండా, ఇదిగో పెదవులతో గర్పరచకుండా, ఇదిగో అతి వినయ శక్తి కలిగి జీవించకుండా, ఇదిగో చూడని వాటిని గురించి గొప్పలు చెప్పకుండా, ఇదిగో శిరస్సును అద్దుకొని శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగి జీవించకుండా ఆయన సన్నిధిలో ఆరాధన చేయడానికి ఇష్టపడు. ఒకవేళ రాజు అయినంత మాత్రాన ఎక్కువ కాదు. ఒకవేళ నాయకుడైనంత మాత్రాన దేవుడికి ఎక్కువ కాదు. ఒకవేళ పరిపాలన చేసినట్టు జ్ఞానం ఉన్నంత మాత్రాన నువ్వు దేవుడి సన్నిధిలో ఎక్కువ కాదు. ఈ రాజు అయినటువంటి ఉజ్జియానే దేవుడు అక్కడికక్కడే కుష్ఠరోగంతో చంపించేశాడు. రాజు పరిపాలన చెయ్యాలి, కానీ పన్ను మందిరం మీద పడింది. మందిరం మీద పడింది. దేవుడి మందిరంలో వచ్చి దేవుడి తండ్రి అయినటువంటి దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలేకపోయాడు. మానేసి ఏం చేశాడో తెలుసా? గర్వించి ధూపార్తుల మీద ధూప వేదిక మీద ధూపం వేయడానికి సిద్ధపడిపోయాడు. మాటలు నీకు అర్థమవుతున్నాయా లేవు? అంటే ఎవరు చేయవలసిన పని
ఒకరి విషయాల్లో ఇంకొకరు వీళ్ళు పెట్టడానికి అవకాశం లేదు. యాజకుడు చెప్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు, ఉజియా ఉజియా ఉజియా, అతడి అక్కడ ఉంటాడు. ఇది నీ పని కాదు, ఇది నీ పని కాదు, నువ్వు రాజువే, అయినప్పటికీ సరే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు. అది చాలా డేంజరు, అలా చేయడానికి చాలా తప్పు అంటే గర్వించేశాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. రాజు అయినటువంటి ఉజ్జియా యొక్క పరిస్థితి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరి, మీరు చూడకుండా చిన్నకాలు చదవగలరా? ఆ వాక్యం మీకు కంఠస్థ వాక్యంగా ఇచ్చాను కదా. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రములు, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుమురంటే ఆయన తన త్రోవల విషయమై మనకు బోధించును, ఆ మార్గముల విషయమై మనకు బోధించుము, మనం ఆయన త్రోవల్లో నడుచుమని చెప్పుకుందాం. చప్పట్లు కొట్టండి సార్. ఈ ఉజ్జియా కథ ముగిసిపోయింది. ఇక్కడ యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఇంకా ఎంటర్ అవ్వాల్సి ఉంది, ఇంక ఎంటర్ అవ్వలేదు. అంటే అక్కడ ఆరాధన పరిస్థితి వేరు, ఇక్కడ ఉన్నటువంటి ఆరాధన పరిస్థితి వేరు. అక్కడ ఉన్నటువంటి ఆరాధన ఎలా చేశాడో చూసాం. ఉజ్జియా గర్వించాడు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించాడు, అధికార బలాన్ని ఉపయోగించాడు, యాజకులు చేయవలసినటువంటి పనిని తిరస్కరించాడు, దేవుడి యొక్క కార్యక్రమాన్ని భంగం చేశాడు, దేవుడికి విరోధముగా పాపము చేశాడు, దేవుడిని చెప్పనిది చేశాడు. ఇక్కడ యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతమున శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చి, సమస్త అన్యజనులు సంఘంలోనికి రావాలి. సమస్త అన్యజనులు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, మీరందరూ యేసుక్రీస్తు రక్తము వలన ఏకముగా ఉన్నారు. మీరు అలా క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానములకు వారసులై ఉన్నారని ఆ వాగ్దానాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో పాపాలు పడుకొని సమస్త అన్యజనులు బోధించబడి దేవుడి సన్నిధికి వచ్చి ఆయన ఆరాధన చేస్తారని దేవుడు ముందుగానే ప్రవచించేశాడు యెషయా ద్వారా. యెరూషలేములో యెహోవా వాక్కు బయలుదేరును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పరమంతకు మనం వెళుదుము రండి, ఆయన తన మార్గం విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలో. యేసుక్రీస్తు అంట ఏం బోధిస్తాడంట? మార్గం విషయంలో బోధిస్తాడు, మనం ఆయన త్రోవలో. యాజకులు బోధించారా లేదా? యాజకులు బోధించారా లేదా? ఉజ్జియాకి విన్నాడా, చెడిపోయాడా? ఇక్కడ యేసుక్రీస్తు అంటే బోధిస్తాడంట సమస్తమైనటువంటి అన్యజనులకు. ఏమని బోధిస్తాడు? ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుచుదుము రండి అని చెప్పుకుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు మారిపోయింది. యేసుక్రీస్తు బోధిస్తే మనందరము ఆయన త్రోవలో ఉండాలి. ఈ రోజు మనం యేసుక్రీస్తు యొక్క బోధకు చెవియొక్కాం, ఆయన త్రోవలో నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాం, ఆయనను ఆరాధన చేయడానికి వచ్చాం, ఆయన్ని స్తుతించడానికి వచ్చాం, ఆయనను గణపరచడానికి వచ్చాం. కనుక బోధకు చెవియొక్కి ఆయన త్రోవలో నడుచుకోవడానికి ప్రయత్నం చేసే ఆరాధన కార్యక్రమాన్ని ఏ రీతిలో ఏ విధానంలో జరిగించాలని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక రాజు అయినటువంటి ఉజ్జియా కాకుండా రాజు అయినటువంటి ఉజ్జియా గర్వంతో అతిశయించాడు. ఇక్కడ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి అతిశయం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, ఆడంబరం ఉండకూడదు, శరీరాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవడంబం ఉండకూడదు. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు మనకు బోధిస్తున్నాడు, మనమందరం ఆయన త్రోవలో నడుచుకోవడానికి వచ్చాం. అక్కడేమో యాజకులు బోధిస్తున్నారు, ఇక్కడేమో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సాక్షాత్తుగా నీకు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడో తెలుసా? అంచె దినములలో యెహోవా మందిర పర్వత శిఖరముల కంటే ఎత్తుగా ఎత్తబడును, సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు, ఆయన తన మార్గం విషయంలో నీకు బోధిస్తారు, మనం ఆయన త్రోవలో నడుచుకుందామని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆరాధన చేయడానికి వచ్చారు. వ్యర్థమైన ఆరాధన కాదు, స్వేచ్ఛ ఆరాధన కాదు.
మనుషులు కల్పించినటువంటి పద్ధతులు కాదు, అతి వినయాశక్తి కాదు, శరీర సంబంధమైనటువంటి ఆరాధన కాదు, ఉజ్జీవాలే గర్వంతో చేసే ఆరాధన కాదు. ఈ ఆరాధన ఎటువంటి ఆరాధన తెలుసా? దేవుడికి అంగీకారమైనటువంటి ఆరాధన. ఎటువంటి ఆరాధన దేవుడు కోరుతున్నాడో తెలుసా? నువ్వు ఆయన త్రోవలో నడుచుకొని ఆరాధన చేయాలి. కింద వచ్చిన చదవండి. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులు కాదు. ఇక్కడ ఖడ్గాలు నాగటి నక్కులు అయిపోవడం ఏంటి? ఎవరైనా చెప్పండి, పర్వాలేదు. ఖడ్గాలు అంట నాగటి నక్కులు అయిపోయేవంట. నాగటి నక్కులు అంటే తెలుసా? వ్యవసాయం చేసిన వాళ్ళే కదా. నాగటి నక్కులు అంటే దున్నడానికి కత్తి పనికి వస్తుందా, నాగటి నాగటి నొక్కు పనికి వస్తుందా? ఆయన బోధిస్తే కత్తిలాగా ఉండేటువంటి నీవు నాగటి నొక్కమైపోవాలి. ఇంత భావం ఉంది. ఒకప్పుడు కత్తే, ఒకప్పుడు రాజే, ఒకప్పుడు గర్వించిన వాడే. కానీ మార్గం విషయంలో బోధించబడిన తర్వాత ఈ కత్తి మరలా కత్తిలా ఉండకూడదు. సంఘంలో ఆ కత్తి ఏమైపోవాలి తెలుసా? నాగటి నొక్కు అయిపోయి దేవుడి కోసం ఒక జీవితాన్ని జీవించాలి, త్యాగమైపోవాలి. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తే, ఆయన బోధిస్తే అనేకులను మార్చివేస్తుంది, దొంగలను మార్చివేస్తుంది, అనేక పాపాత్మలను మార్చివేస్తుంది, గజలంగలను మార్చివేస్తుంది, వ్యభిచారులను మార్చివేస్తుంది. అటువంటి వారందరూ నాగటి నొక్కులైపోయి దేవుడి చేపగల దేవుడి సంఘములు ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎవరు బాగా వచ్చింది అర్థంలో? క్రీస్తు బోధలు చూసారా వ్యత్యాసము? అక్కడ యాజకులు ప్రసంగం చేస్తే, యాజకులు బోధ చేస్తే ఒక రాజు అనేటువంటి ఉజ్జియా వినలేదు. ఇక్కడ యేసుక్రీస్తు బోధ చేస్తే ఈ రోజు అనేక మంది ఆయన బోధ వింటున్నారు, ఆయన త్రోవలో నడుచుకుంటున్నారు. మరలా ఆ జీవితాన్ని జీవించకుండా నాగటి నొక్క అయిపోయాడు. నాగటి నొక్క అయితే భూమి దున్నితే పంట పండుద్ది. కత్తి భూమి దున్నాను, కత్తి పనికి వస్తుందా? ఇప్పుడు నీవు దేవుని దృష్టికి ఒక కత్తిలా ఉండకూడదు. ఎలా మారిపోవాలి? నాగటి నొక్కులా మారిపోవాలి. నేను ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని చూశాను. ఒక రౌడీ షీటర్. గొప్ప ఓడిపోయాడయ్యా. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడాలయ్యా, నీ అవిధేయతని విడిచిపెట్టాలయ్యా, నీ శాపగ్రస్తాన్ని వదులుకోవాలయ్యా. ఇది నువ్వు జీవించినటువంటి జీవితం ఇది కాదయ్యా. క్రీస్తు ప్రభువు నీలో జీవితాన్ని జీవిస్తే అప్పుడు నీ జీవితం మారిపోతుందని ఎవరో ఒకరి ద్వారా బోధ విన్నాడు. బోధ విన్నటువంటి మనిషి వెంటనే తన రౌడీ షీటర్ని అక్కడే విడిచిపెట్టేసి బైబిల్ని పట్టుకొని అధ్యయనం చేశాడంట. అధ్యయనం చేసి ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క గ్రంథం మీద పటిష్టంగా అంత పరిశోధన చేస్తే ఈరోజు ఒక సువార్థికుడిగా మారి సేవ చేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. అంటే ఇప్పుడు కత్తి ఏమైపోయింది? అనేకులకు భంగపోటు కలిగించినటువంటి కత్తి, అనేకులను దూషించిన కలిగినటువంటి కత్తి, అనేకులను పేకలను తెగొట్టినటువంటి కత్తి, అనేకులకు అపాయకరంగా మారినటువంటి కత్తి, అనేకులను హింసించబడినటువంటి కత్తి. ఆ కత్తి ఈ రోజు దేవుడి సంఘములో ఆయన బోధకు లోబడి ఆయన త్రోవలో నడుచుకొని ఆ కత్తి ఈ రోజు ఒక నాగటి నొక్కలా మారిపోయింది. అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి యెషయా గ్రంథం 2వ అధ్యాయానికి ఇప్పుడు తేడా తెలిసిందా? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యాజకులు బోధిస్తే రాజునటువంటి ఉజ్జియా వినలేనటువంటి పరిస్థితి. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు బోధిస్తే ఎవరైనా మారవలసిందే. ఈరోజు ఈ ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు యొక్క బోధకు తల వంచని వాడు ఎవడు లేడు. ఎవడైనా ఆయన బోధకు తల వంచవలసినది. ప్రధానమంత్రులు, అధికారులు, శాస్త్రవేత్తలు, పాండిత్యం కలిగిన వారు ఆయన బాధలు అందుపట్టలేవని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అందుకే ఆయన ఈ రోజు ఈ ప్రపంచానికి యుగ పురుషుడైపోయాడు. ఈ రోజు ఈ ప్రపంచంలో అనేక మంది మేధావులు వచ్చారు. కానీ ఈ రోజు ఈ ప్రపంచ చరిత్రని క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని ఎందుకు అంటున్నారో తెలుసా? ఇటు ఆయనకు ముందు కానీ ఇటు ఆయనకు తర్వాత కానీ ఆయనలో పుట్టినోడు లేడు, ఆయనలో బ్రతికినోడు లేడు, ఆయనలో జీవించినోడు లేడు, ఆయనలో చనిపోయిన వాడు లేడు, ఆయనలో చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచిన వాడు లేడు, ఆయనలో బోధించినోడు లేడు, ఆయనలో పరలోక రాజ్యంలో ప్రవేశం కల్పించినోడు లేడు, కొత్త నిబంధన చట్టాన్ని పట్టుకొని ప్రజానికాన్ని పాలించిన వాడు లేడు. ఈ రోజు ఆ కొత్త నిబంధన చట్టాన్ని పట్టుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సంఘాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో ఒకవేళ నువ్వు కత్తిగా ఉన్నావేమో పరీక్షించుకో. ఇక్కడి నుంచి నాగటి నొక్కుగా మారడానికి ప్రయత్నం చేయు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క బోధకు చెవియొగ్గు. ఆయన త్రోవలో నడుచుకోవడానికి ప్రయత్నం చేయు. అందుకే చెప్తూ ఉన్నాడు, కత్తి నాగటి నక్కులుగాను
తమ ఈటెలను మొచ్చగొత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదకి జనము కట్కమెత్తగా ఉంటున్నారు. యుద్ధము చేయు నేర్చుకున్నట్టు ఇక మానివేసి యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం. ఎవరి వెలుగులోనండి? మరి కత్తి మరి ఎత్తమంటున్నాడు. వాడికి అక్కడ కత్తి ఏమైపోయింది? నాకటి నొక్క అయిపోయింది. మరి లేదు, ఒకప్పుడు కత్తి ఎత్తేవాడు దేవుడి పేరు చెబితే పేక తీసేస్తాం, జాగ్రత్త. నువ్వు వెళ్తావా దేవుడి సన్నిధికి? మన కుటుంబము, మన వంశము, మన మర్యాద, మన ప్రతిష్ఠిత ఏమవ్వాలి? అది ఒక కులం తక్కువ మతం, అది ఒక జాతి తక్కువ మతం అని ఈ రోజు చాలా మంది అలా ప్రగల్భాలు పలికిన వారు జీవగల దేవుని సన్నిధిలో కత్తిని విడిచిపెట్టి ఒక నాగటి నొక్కలా మారిపోయి దేవుని రాజ్య సువార్తలో ఇదిగో తనంతో తాను సహాయం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు మీరు కూడా అలాగే ఉండేవాళ్ళే. మా తాత సింహంలాగా ఉండేవాడు అంట మా ఊర్లో. 25 ఎకరాల భూస్వామి. ఎదురు ఉండేది కాదు మా తాతకి. ఆస్తులంతా తగలబెట్టుకుని పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటించాడు. మరలా దేవుని పిలుపు విషయమై మరలా శ్రీకాకుళం జిల్లా వచ్చి మరలా ఇక్కడ సువార్త ప్రకటించాడు. ఒక కత్తి, ఒక ఈటె, ఎవరో మహానుభావుడు సువార్తను తాతగారికి అందించడం, తాతగారు మారు మనసు పొందడం, తద్వారా ఈ కుటుంబంలో ఈ వ్యాప్తి జరగడం, దేవుని రాజ్య సువార్త. అంటే మా తాతగారి విషయంలో ఈ మాటలు చెప్పట్లేదు, కానీ అనేకులు ఈ రోజు దేవుని సన్నిధిలో లోకంలో కత్తులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎక్కడికి తీసుకొస్తున్నాడు తెలుసా? సంగమంలో నాగటి నొప్పులుగా చేస్తూ ఉన్నాడు. నువ్వు దున్నబడు, నువ్వు దున్నితే అనేకులు విత్తనాలు విత్తితే అనేకులు ఆ విత్తనాలు అనుభవించి పోషించబడతారు. నువ్వు కత్తిగా మారితే నీ దగ్గరికి రారు. నువ్వు పాపుగా ఉంటే నీ దగ్గరికి రాదు. నువ్వు ఖడ్గాన్ని ఎత్తితే నీ దగ్గరికి రారు. నువ్వు కోపాన్ని చూపితే నీ దగ్గరికి రారు. గర్వించితే నీ దగ్గరికి రాదు. అలా ఖడ్గంతో అలా గర్వించి వినయాశక్తి కలిగి జీవిస్తుంటే నీవు దేవుని యొక్క ఆరాధన, అది ఆరాధనకు అంగీకారమైనటువంటి ఆరాధన కాదు. యెషయా గ్రంథము 1 తిమోతి పత్రిక 3:15 1 తిమోతి పత్రిక 3:15 అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములు, అంటే ఇక్కడ మందిరాన్ని గురించి చెప్తున్నాడు. దేవుని మందిరములు అనగా జీవముగల దేవుని సంఘము. అక్కడ మందిరమే సంఘము. అంచె దినములలో పర్వతాల మీద ఆరాధన చేస్తానన్నారు కదా. యెరూషలేము మందిరంలో ఆరాధన చేస్తానన్నారు కదా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, క్రైస్తవుల యొక్క ఔన్నత్యం మారిపోయిన తర్వాత జీవముగల దేవుని మందిరంలో కాదు, దేనిలో తెలుసా? జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులను గూర్చి నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది. జీవముగల దేవుని సన్నిధిలో జనులు ఎలా ప్రవర్తించాలి? కత్తిలాగా, నాగటిలోకలాగా? ఎప్పుడు చెప్పలారు? కత్తిలా మారావా, నాగటి నొక్కులా మారావా? నువ్వు నాగటి నొక్కు మానితే నువ్వు దున్నలేవు, విత్తనాలు విత్తలేవు, దేవుని రాజ్య వ్యాప్తిలో ఫలింపలేవు. నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు విస్తరించాలి. అందుకే ఆయన మార్గముల విషయంలో నీకు బోధిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన త్రోవలను నడుచుకోవడానికి ప్రయత్నం చేయు. అందుకే సమస్త అన్ని జనులు ఇదిగో ప్రవాహం వలె ఇదిగో ఆ మందిరంలోనికి వస్తున్నారు. ఆ మందిరంలో ప్రవర్తన దిద్దుకొని చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. ఇది అందరూ జరిగిన కార్యక్రమం తెలుసా? క్రొత్త నిబంధన అనే చట్టంలో, క్రీస్తు యొక్క రక్తంలో, క్రీస్తు బోధలో జరిగిన కార్యక్రమం. ఒక క్రీస్తు బోధలోని ఈ కార్యక్రమం, ఒక క్రీస్తు రక్తములోని ఈ కార్యక్రమం. యెషయా గ్రంథం మనం చదివాం. చివరగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? అందరూ తీసుకోండి. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను. ఇది జరుగుతాయి కార్యక్రమము. తోడేలంట గొర్రె పిల్ల మామూలుగా అండి సాధు స్వభావం అండి. కానీ తోడేలు అది కొద్దిగా క్రూరమైన తోడేళ్ళు. ఇప్పుడు ఆ క్రూరమైనటువంటి తోడేళ్ళు గొర్రె పిల్లతో సహవాసం చేస్తూ
జరుగుతుంది. ఒకప్పుడు ఖడ్గముగా జీవితాన్ని జీవించిన వాడు ఇప్పుడు నాగట నొక్కుగా మారిపోయి జీవగల దేవుని సన్నిధిలో ప్రవర్తన సరిదిద్దుకుంటున్నాడు. ఒకప్పుడు తోడేళ్లే కానీ ఇప్పుడు గొర్రెలతో సహవాసం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు లోక సంబంధే ఇప్పుడు క్రీస్తు సంబంధిగా మారిపోయాడు. ఒకప్పుడు పైకి కత్తెత్తిన వాడే ఇప్పుడు ఆ కత్తిని నాగట నొక్కుగా మార్చుకొని జీవగల దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటున్నాడు. ఇది జరిగే కార్యక్రమం కాదు. తోడేళ్ళు వేరు, గొర్రె పిల్ల వేరు. ఇప్పుడు ఆ తోడేళ్ళే తగ్గించుకొని ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంది? గొర్రె పిల్లతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను. గొర్రె పిల్లతో సహవాసం చేయడానికి ఇష్టపడుతుంది. అంటే బలవంతుడైనటువంటి నేను క్రీస్తు బోధ విని తగ్గించుకొని ఆయన త్రోవలో ఆయన మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడి అవన్నీ విడిచిపెట్టి ఒక గొర్రెలతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చిరుత పులి మేక పిల్ల ఎంత ఎంత గొప్ప మాట అండి. ఒకప్పుడు పులి ఇప్పుడు మేక పిల్ల దగ్గర పడుకుంటుంది. ఎందులో జరిగిన కార్యక్రమము? క్రీస్తు బోధలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. క్రీస్తు రక్తంలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. కొత్త నిబంధన చట్టంలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ యోధా రాజులు ఆ రాజులకు యాజకులు బోధిస్తే ఆ బోధకు చెవి యొక్కలేదు. కానీ కొత్త నిబంధన చట్టంలో క్రీస్తు బోధిస్తే చింతకులు మారిపోతుంది. క్రీస్తు బోధిస్తే ఇదిగో తోడేళ్ళు మారిపోతుంది. క్రీస్తు బోధిస్తే ఇప్పుడు కట్టాలు నాగటి నొక్కలు అయిపోతున్నాయి. అబ్బబ్బా, ఎంత బోధలో ఎంత పవర్ ఉందండి. క్రీస్తు బోధలకు ఎంత పవర్ ఉందండి. చిరుత పులి మేక పిల్ల యొద్ద వండుకొనెను, తోడయు ప్రదర్శనసింహముడు పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని అబ్బబ్బ సింహాన్ని తోలుతున్నాడు అంట బాలుడు. అంటే మరలా కత్తివాడు ఆ కత్తి నాగటి నొక్క అయిపోయాడు. బాలుడు హ్యాపీగా సింహంతో ఆడుకుంటున్నాడు. ఎందులో జరుగుతుంది కార్యక్రమం? క్రీస్తు బోధలే. ఒకప్పుడు భయంకరమైనటువంటి ఫ్యాక్షనిస్టే. ఆ ఫ్యాక్షనిస్ట్ ఎదురు పడితే కడగడలాడిపోయేవారు. ఈరోజు ఆ ఫ్యాక్షనిస్టు మారి క్రీస్తు యొక్క గ్రంథాన్ని చేతపట్టుకుంటే ఆ ఫ్యాక్షనిస్ట్ దగ్గరికి వాళ్ళు ఈజీగా వెళ్ళిపోగలరు. ఎందుకు? మారిపోయాడు కనుక. చదవండి. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చెట్నే పండుకొను, ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేస్తుంది. సింహం గడ్డి మేస్తుంది. అవునండి, ఆకలేస్తే సింహం గడ్డి మేస్తుంది. ఏం తింటది? మొక్కే తింటది కానీ గడ్డి మేయదు కదా. ఇప్పుడు సింహాన్ని గడ్డి మేస్తుంది. అంటే ఏమైపోయింది? సింహం మారిపోయింది. చిరుతపులి ఏమైపోయింది? మారిపోయింది. తోడేళ్ళు ఏమైపోయాయి? మారిపోయాయి. నాగటి నొక్కులు కత్తులు ఏమైపోయాయి? నాగటి నొక్కులుగా మారిపోయాయి. అందుకే నేను కూడా ఈ రోజు క్రీస్తు బోధ విని ఆలకించి గ్రహించి ఆయన త్రోవలే నడుచుకొని మనము కూడా మారాలి. అప్పుడే దేవునికి మనం చేసే ఆరాధన అంగీకారమైనటువంటి ఆరాధన. ఒకవేళ మారకుండా ఇంకా కొత్త సింహంలాగా జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఒకవేళ మారకుండా ఇంకా చిరుతపులిలాగా జీవిస్తున్నావేమో, ఇంకా మారకుండా తోడేళ్ళలాగా జీవిస్తున్నావేమో, ఇంకా మారకుండా ఇంకా అనేకులకు ఊరిగాను కత్తిగాను ఉన్నావేమో, పరిశీలన చెయ్యు. జీవగల దేవుని సన్నిధిలో జనుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యు. చదవండి. పాలు కుడిచి పిల్ల నాగుపాము పట్ట. పాలు కుడిచినటువంటి పిల్ల అంట నాగుపాము పొట్ట దగ్గర. అబ్బా, నాగుపాములు, కొదమ సింహాలు, చిరుత పిల్లులు, గొర్రె, ఇదిగో ఆ తోడేళ్ళు, అటువంటి వారు తమ జీవితాన్ని, అంటే ఇక్కడ నాగుపాము అంటే నాగుపాము కాదమ్మా, తోడేళ్ళు అంటే తోడేళ్ళు కాదు, చిరుతపులు అంటే చిరుతపులు కాదు. వాటి స్వభావం ఏంటి? క్రూరమైనటువంటి స్వభావం. ఇప్పుడు ఎలా మారిపోయారు? సాధు స్వభావంగా మారిపోయారు. నాగటి నొక్కుల్లా మారిపోయారు. అందుకే నాగుపాము దగ్గరికి వచ్చేటట్లు అంటే పాలు కుడిచి పిల్ల నాగుపాము పొట్ట యొద్ద అల్లాడుచు మిడినాగు పొట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచను. చూసారా ఎందులో జరిగింది కార్యక్రమం? క్రీస్తు. ఒకప్పుడు మనం కూడా అలాగే ఉండేవాళ్ళం.
కత్తిలా జీవించేవాళ్ళం, నాగుపాముల్లా జీవించేవాళ్ళం. అబ్బా పొస కొడితే మామూలుగా ఉండదు కదా. సింహం అండి వాడు, సింహం అండి. వాడిది ఏం గుండె అండి, సింహపు గుండె అండి వాడు. కానీ ఆ సింహమే ఈరోజు గొర్రె పిల్ల అయిపోయాడు. ఆ చిరుత పిల్లే మారిపోయింది. ఇదిగో ఆ తోడేళ్ళే మారిపోయి మేక పిల్లలతో సహవాసం చేస్తున్నారు. నాగుపాము దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు. సింహము గట్టి వేస్తూ ఉంది. ఆలోచన చెయ్యండి. మనం కూడా అలా మారిపోవాలి, మనం కూడా అలా జీవించాలి. అప్పుడు నువ్వు చేసే ఆరాధన ఎవరికి అంగీకారమైన ఆరాధన? ఇంకా కత్తిల్లాగా ఉన్నారేమో, ఇంకా చిరుతిప్పుడు స్వభావం ఉందేమో, ఇంకా తోడేళ్ళు అంటే ఏంటో తెలుసా మీకు ఒక మాట? తోడేళ్ళంట గొర్రె చర్మం కప్పుకొని గొర్రె చర్మే ఉంటుంది. తోడేళ్ళు కూడా గొర్రె చర్మే ఉంటుంది. కానీ తోడేళ్ళ స్వభావం వేరు, గొర్రె పిల్ల చర్మము, గొర్రె పిల్ల స్వభావం వేరు. ఈరోజు చాలా మంది గొర్రె చర్మం కప్పుకొని లోపల క్రూరమైనటువంటి తోడేళ్ళ స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నారు. అంటే పైకి గొర్రె చర్మం కప్పుకున్నారు, కానీ లోపల మాత్రం క్రూరమైనటువంటి స్వభావం మారలేదు, బుద్ధి మారలేదు, తలంపులు మారలేదు, ఆలోచన మారలేదు, ప్రవర్తన మారలేదు, నడవడిక మారలేదు, ఆలోచనలు మారలేదు, ఉద్దేశాలు మారలేదు. ఇంకా నాగటి నొక్కుల జన్మగల దేవుడి సంఘంలో మారడానికి అవకాశం ఇవ్వటం లేదు. మేక పిల్లలా మారడానికి ఇష్టపడటం లేదు. ఇంకా సింహంలాగా ఉంటున్నారు, ఇంకా చిరతపుడిలాగా జీవితాన్ని జీవిస్తున్నారు, ఇంకా తోడేళ్ళలాగా జీవితాన్ని జీవిస్తున్నారు. ఇది కూడా ప్రియ సహోదరి సహోదరులారా, నీ కోసం క్రీస్తు ప్రభు యొక్క బాధ సిద్ధంగా ఉంది. ఈ రోజు నువ్వు మారడానికి దేవుడికి ఒక అవకాశం ఇవ్వు. ఆయన మార్గాల విషయాల్లో నీకు బోధిస్తారు. మనం ఆయన త్రోవలో నడుచుకుంటాం, ఆయన వెలుగులో మనం నడుచుకోవడానికి ఇష్టపడతాం. క్రీస్తు యేసు సంబంధం అంట వెలుగు సంబంధం. మనం ఏ సంబంధము? వెలుగు సంబంధం. ఎందులో నడుచుకోవాలి? వెలుగులో నడుచుకోవాలి. మీకు అర్థమైందా నా బాధ? ఏమైపోయి సింహము మారిందా? చిరుతపులి, తోడేళ్ళు, నాగుపాములు, లోకంలో ఒక కత్తిగా ఉండేటువంటి వాడు ఈరోజు నాగటొక్క అయిపోయాడు. మరేం అనలేడు. ఎందుకు? ఒకప్పుడు స్వభావం అది. ఇప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒకప్పుడు అటువంటి స్వభావం కలిగి జీవించేవాడు కదా. ఇప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అదే స్వభావం ఉంటే మారేనివాడా మారనివాడా? ఇప్పుడు నారాయణరావు గారు ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ అండి అనుకుందాం. కాదు, ఒక పెద్ద రౌడీజం, ఒక పెద్ద గోండ. క్రీస్తు ప్రభు రక్తంలో పాపాలు పడుకొని ఇప్పుడు సంఘ సభ్యుడిగా చేర్చబడ్డాడు. పటేల్ వెళ్ళి లాగేసి లంపే మీద ఒక 5 ఏళ్ళు అట్టిపోయినట్టు ఒక గోప మీద ఒక దెబ్బ కొట్టారు. అంటే కొట్టడం ఎవరికైనా ఒకవేళ మాట్లాడితే మాట్లాడుతాం, మనిషికి ఒక మాట, గొడ్డికి ఒక దెబ్బ అన్నారు. కానీ ఎప్పుడో దెబ్బ కొడతాం, కానీ అంత దీనిగా చేసుకోలేము. వెంటనే తన పాత స్వభావాన్ని చూపించాడు అనుకో, మారాడా మారలేదా? తర్వాత అడగొచ్చు, బ్రదర్ నేనేం తప్పు చేశాను బ్రదర్, నన్ను ఎందుకు కొట్టారు, నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నా తర్వాత విషయం. కానీ అటువంటి స్వభావాన్ని వైఖరిని ప్రదర్శించి ఆ కత్తిలాగే మారితే ఆ నారాయణరావు ఏమవ్వలేదు, నాగటి నొక్క కావాలి. అర్థమవుతున్నాయి అన్నమాట. కనుక దేవుణ్ణి ఈ రకమైనటువంటి ఆరాధన చేయండి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి క్రీస్తు ప్రభు యొక్క మా వాద మనకు సిద్ధంగా ఉండదని. మనం ఇప్పుడు మారి చేయాలా, మారకుండా చేయాలా? మారి చేయాలి. మారి చేస్తే ఎవరికి అంగీకారం? ఒకవేళ మారకుండా చేస్తే అది ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. మారకుండా చేస్తే అది ఏ ఆరాధన? స్వేచ్ఛ ఆరాధన. మారకుండా చేస్తే అది ఏ ఆరాధన? తెలియబడని దేవునికి ఆరాధన. ఇటువంటి ఆరాధన చాలా మంది చేస్తూ ఉన్నారు, తెలియదు. ఈరోజు తెలుసుకోండి, అలా ఆరాధన చేయండి. మీ కన్నులు తెరవబడునుగాక. దేవుడు మీపై తన అమూల్యమైనటువంటి కృపను విస్తరింపజేయునుగాక. కొన్ని అనివార్య పరిస్థితులు బట్టి నేను వేరే దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది.